పులి 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 ఏడికెంచి వచ్చి పాడైందో ఏమో తెలియదు కానీ అబ్బో పబ్లిక్ ను కన్న తిప్పల పెడుతుంది. కంటి మీద కునుకుండనిస్తలేదు, కడుపారా తిననిస్తలేదు. ఒక పూట నిమ్మలంగా ఉంటే మళ్ళా పూటకు బుగులు పుట్టిస్తుంది. గీ పులి సల్లగుండా లేదు మన కాడ నుంచి వెళ్ళిపోయింది అని అనుకుంటుంటే మళ్ళా దాపరిచ్చిందట. గా ముచ్చటేందో చూద్దాం పార్. ఈడా ఉంటా ఆడా ఉంటా అన్నట్టే రెండోతులు మహారాష్ట్రలో రెండోతులు తెలంగాణలో పొంటలు పెట్టుకొని తిరుగుతుంది పులి. మొన్నటిదానికో పెద్ద పులి కొమరంభీం జిల్లాలో తిరిగిన ముచ్చట, వెనకంగా వచ్చి పబ్లిక్ మెడలు పట్టుకొని కొలికిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అట్లా దాని కాళ్ళచ్చులు చూసి ఆడికేంచి పొలిమేరలు దాటి మహారాష్ట్రకెళ్ళ పోయింది అనుకున్నారు అధికారులు. మరి మళ్ళేమనిపించిందో ఏమో, ఏదో దాయబెట్టినట్టే యూటర్లు తీసుకొని మళ్ళోపాలి తెలంగాణకు అందుట్లో కొమరంభీం జిల్లాకే వచ్చింది అంటున్నారు అధికారులు. మీ పరిసర ప్రాంతాల్లో పులి తిరుగుతున్నది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ వ్యక్తిగత పనులకు చేనులకు పత్తి ఏరడానికి కానీ వెళ్ళకూడదు. దయచేసి గమనించగలరు. చిన్నపిల్లలను బయటికి వెళ్ళనీయకూడదు. అటవీ శాఖ సిర్పూర్ రేంజ్ మీ వ్యవసాయ పనుల నిమిత్తం బయటికి పోవలసి వస్తే ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మీ పని ముగించుకొని తిరిగి ఇంటికి రావాలను. రాత్రి సమయంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదు. ఇగో ఇట్ట మళ్ళీ పాలు వచ్చింది. పబ్లిక్ ఒకళ్ళొక్కరు తిరగొద్దు, చేతులల్లో కైటలేంది బయటికి వెళ్ళొద్దు. వ్యవసాయ పనులకు పోయేటోళ్లు నెత్తులకు వెనకమార్ల బొమ్మలు తగిలించుకొని పోవాలని సాటింపేస్తున్నారు అడివధికారులు. అయ్యాలోపాలి వెనకంగొచ్చి పత్తి తీసేటామె మెడగోరికి పానం తీసిన ముచ్చటే తప్పితే మళ్ళీ ఎవరికి కానొచ్చింది లేదు. మళ్ళీ దాన్ని ఎవరు చూసిన వాళ్ళు కూడా లేరు. గిట్లా కాళ్ళచ్చులు చూసి వచ్చింది అనుకున్నాడే. ఇగిట్ట 2 రాష్ట్రాలతోని పులి దోబూసులాట ఆడుతుందని అధికారులు కూడా దాన్ని పట్టుకునేందుకు లువడి పెంచారు. సిరిపూరు మండలం మాకిడి ఊళ్ళో తెలంగాణ మహారాష్ట్ర అడవి అధికారులు మీటింగ్ పెట్టారు. అధికారులంతా కూర్చొని ఆ పులిని ఎట్ట పట్టుకోవాలనేది దాని మీద మెదళ్లకు మేత పెట్టారు. అది ఏడ తిరుగుతుందో, ఏడ తింటుందో, ఏడ బంతుందో ఏమో గాని ఓ రోజు 2 రాష్ట్రాల అధికారులకు ఇంకో రోజు పబ్లిక్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది, కడుపార తినకుండా చేస్తుంది. పోండ్రి.